ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో తాజాగా బట్టికి సంబంధించినటువంటి పాదయాత్ర కొనసాగుతుంది. అందులో పాదయాత్రలో భాగంగా అటు లోకల్ తక్కువగా, నాన్ లోకల్ ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. లోకల్ లీడర్స్ కూడా ఎవరు పాదయాత్రలో కనిపించట్లేదంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి. రైట్ ప్రణయ్. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి విషయంలో సిఎల్పి లీడర్ మల్లు బట్టి విక్రమార్క చేపట్టినటువంటి పాదయాత్ర ఒక రకంగా వాళ్లలో అంటే ఆ ప్రకటన వెలువడినటువంటి వెంటనే ఉత్సాహాన్ని నింపినటువంటి పరిస్థితి. అయితే ఆ బట్టి విక్రమార్క నిన్న సాయంత్రం ప్రారంభించినటువంటి పాదయాత్ర ఈ రోజు రెండవ రోజు కొనసాగుతుంది. అయితే నిన్న చూసినట్లయితే 4 గంటలకు నిర్ణీత సమయంగా షెడ్యూల్ డిసైడ్ చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులు గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైనటువంటి ఒక పాదయాత్రకు సంబంధించి ఇటు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి, అలాగే ఆదివాసీ యోధుడు కొమరం భీం విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించిన అనంతరం ప్రారంభం కావడం జరిగింది. అయితే పాదయాత్ర కొనసాగుతున్న సందర్భంలో చూసినట్లయితే ప్రారంభంలో కొంత సంఖ్యలో, అంటే చెప్పుకోదగ్గ సంఖ్యలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అయితే బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి పాదయాత్ర కావడంతో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చూసినట్లయితే చాలా వరకు కూడా అంటే కొత్త ముఖాలు కనిపించడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వచ్చినటువంటి వాహనాలను చూసినట్లయితే దాదాపుగా అంటే పదుల సంఖ్యలో ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి బస్సులు కనిపించడం జరిగింది. అలాగే మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యొక్క పాదయాత్రకు సంబంధించి పూర్తిగా లీడ్ చేస్తున్నట్లుగా మనకు అక్కడ పరిస్థితులను బట్టి అయితే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలను చూసినట్లయితే ఇద్దరు ప్రముఖంగా ఇక్కడ బలమైనటువంటి నేతలుగా మనం చెప్పవచ్చు. పాత తరానికి చెందినటువంటి నేతల్ని, అంటే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందినటువంటి మాజీ మంత్రి రామచంద్రారెడ్డి వాళ్ళు, అటువంటి వాళ్ళు వయోభారంతో ఇప్పుడు చురుగ్గా ఉండటం లేదు, కేవలం మద్దతుగా మాత్రమే ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో అటు మంచిర్యాలకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, అలాగే నిర్మల్కు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే, అలాగే ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు బలమైనటువంటి నాయకులుగా కాంగ్రెస్ పార్టీలో పేర్కొంటూ ఉంటారు. అయితే గత కొద్ది రోజుల క్రితము ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇక్కడ ముదోల్ జిల్లా కేంద్రం నుండి చేపట్టినటువంటి తన పాదయాత్రకు సంబంధించి ఆరంభంలో కొంతమంది సీనియర్ లీడర్లు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ రాష్ట్ర తెలంగాణ ఇన్ఛార్జి ఎవరైతే మాణిక్రావు ఠాక్రే ఉన్నారో ఆ యొక్క పాదయాత్రను ఆపేయాలంటూ పేర్కొన్నటువంటి నేపథ్యము. అయితే దీన్ని నిలిపివేయడానికి కారణాలు ఏంటి అంటూ ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జితో పాటుగా ఏఐసిసికి ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి లేఖ రాసినటువంటి నేపథ్యము. అయితే దానికి ఇంతవరకు కూడా సమాధానం రానటువంటి సందర్భం. అయితే ఈ బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి పాదయాత్ర తీరును చూసినట్లయితే బట్టి విక్రమార్క ఆయా అంటే తన రూట్ మ్యాప్ ఏదైతే ఆ రూట్ మ్యాప్ కు సంబంధించినటువంటి ఆ గ్రామాల్లో స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక పాదయాత్రకు దూరంగా ఉన్నటువంటి నేపథ్యం, అదే సమయంలో కొక్కిరాల ప్రేమ్ సాగర్ పూర్తిగా యొక్క పాదయాత్రలో అడుగడుగున తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లుగానైతే పాదయాత్ర తీరు చూసినట్లయితే మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి నిర్వహించినటువంటి ఈ యొక్క పాదయాత్రలో భాగంగా నిర్వహించినటువంటి ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్వహించినటువంటి కార్నర్ మీటింగ్ అయితే ఉందో ఆ యొక్క కార్నర్ మీటింగ్ కు ప్రజాయుధ నౌక గద్దర్ వచ్చేసి సంఘీభావం తెలపడం జరిగింది. అదే సందర్భంలో ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కు వేదిక పైన చాలాసేపటి వరకు కూడా వేదిక పైన కుర్చీ దక్కనటువంటి సందర్భం. ఆయన చాలాసేపటి వరకు కూడా పక్కన నిలబడి ఉన్నటువంటి దృశ్యాలైతే అందరూ గమనించినటువంటి నేపథ్యము. అదే సందర్భంలో అంటే బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి టికెట్ ఆశిస్తున్నటువంటి ఇద్దరు నేతలు, ఒకరు అన్నెల అశోక్, అలాగే ఇంకొకరు ఆడే గజేందర్, ఈ ఇద్దరు కూడా తమ తమ వర్గీయులతో పాటుగా అక్కడ వేదిక వద్ద ఉన్నటువంటి సందర్భంలో ఆడే అశోక్ మాట్లాడేటటువంటి అవకాశం దక్కడము, ఆడే గజేందర్ కు దక్కకపోవడం పట్ల ఆడే గజేందర్ కు సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా నినాదాలు చేయడము, అలాగే అదే సందర్భంలో అన్నెల అశోక్ సంబంధించినటువంటి వర్గీయులను కూడా ప్రతినినాదాలు చేయడం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ యొక్క నైజాన్ని, అలాగే దాని కల్చర్ ను మరోమారు బహిర్గతం చేసినటువంటి సందర్భం. అదే సమయంలో ప్రేమ్ సాగర్ రావు వర్గీయులందరూ అక్కడ ఉన్నటువంటి నేపథ్యము, ఇటు పశ్చిమ జిల్లాలో బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి
వర్గీయులు ఒక్కరు కూడా అక్కడ లేకపోవడము అనేటటువంటిది ఇక్కడ పూర్తిగా కూడా ఈ యొక్క ఆధిపత్య ధోరణిని అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కల్చర్ ను మరోమారు ఆ పార్టీలో ఉన్నటువంటి వర్గ పోరును మరోమారు బహిర్గతం చేసినటువంటి దృశ్యాలు అయితే అక్కడ కనిపించాయి. అదే సందర్భంగా రాత్రి భోజనాల సమయంలో సైతము కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ వర్గీయులు బోత్ నియోజకవర్గానికి చెందినటువంటి ఒక సాధారణ కార్యకర్త పైన చేయి చేసుకున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతానికైతే పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం. అయితే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే మహేశ్వర్ రెడ్డి ఉన్నారో ఆయన ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనేందుకు సిఎల్పి నేత బట్టి విక్రమార్కతో పాటుగా సీనియర్ నేత వి హనుమంతరావు, మాజీ మంత్రి శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవేవి ఫలించినటువంటి నేపథ్యం. అయితే రాబోయే రోజుల్లో మహేశ్వర్ రెడ్డి ఈ యొక్క సీనియర్ల బుజ్జగింపులకు అంగీకరించి ఈ యొక్క పాదయాత్రలో పాల్గొంటారా, లేకపోతే ఈ యొక్క పాదయాత్రకు దూరంగా ఉంటారా అనేటటువంటిది ఇప్పుడు పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కేవలం కాంగ్రెస్ పార్టీ అని కాదు కానీ పూర్తిగా రాజకీయ కూడా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి ఒక చర్చగా మారినటువంటి నేపథ్యం. గతంలో మహేశ్వర్ రెడ్డి పలుమార్లు పార్టీ మారుతున్నారు అనేటటువంటి వార్తలు వెలువడినటువంటి నేపథ్యంలో చాలా కొట్టినటువంటి మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతానికైతే పార్టీ మారుతారు అనేటటువంటి వార్తలలో స్పందన లేకపోవడం అనేటటువంటిది కొంత అనుమానాస్పదంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒక రకంగా మనకు అమ్మ న్యూస్ ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా మహేశ్వర్ రెడ్డి అతి త్వరలో బీజేపీలో చేరుతారు అనేటటువంటి సమాచారం అయితే మనకు అందుతోంది. కానీ మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతము ఉమ్మడి జిల్లాలోనే అందుబాటులో లేనటువంటి నేపథ్యంలో ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యం. ప్రణయ్, మహేశ్వర్ రెడ్డి ఫైనల్ గా పాదయాత్రలో పాల్గొంటారా లేదా పార్టీని వీడతారా అనే దానిపైన సస్పెన్షన్ క్లారిటీ ఈ పాదయాత్ర ముగిసేటప్పటికైనా వస్తుందా, లేదా పాదయాత్రలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంటేనే ముసుగులో గుద్దులాటలు జరుగుతూ ఉంటాయి, అనేక మంది నేతలు కూడా ఇతర నేతల్ని కాంగ్రెస్ పార్టీలోనే ఒకరికొకరు పరస్పరంగా తిట్టుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి ఫైనల్ గా వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే పాదయాత్రను ముగిసేలోపు ఈయన పార్టీ జంప్ అయ్యే ఛాన్స్ ఉందా? వాస్తవంగా గత అంటే సంవత్సరంన్నర కాలంగా కూడా ఏలేశ్వర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నటువంటి నేపథ్యం. అయితే పలు సందర్భాల్లో ఇటువంటి వార్తలను ఆయన ఖండించినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అంటే గత కొద్ది నెలలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్యంగా నిర్మల్ జిల్లా ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ పరిణామాలను చూసినట్లయితే ప్రస్తుతం మహేశ్వర్ రెడ్డి పార్టీ మారుతారు అనేటటువంటి ఈ యొక్క ఏవైతే అనుమానాలు కావచ్చు, పుకార్లు కావచ్చు, వాటికి బలం చేకూరుస్తున్నట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే ముఖ్య నాయకులు ఎవరైనా బలమైన నేతగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే పార్టీ మారేటటువంటి సందర్భాల్లో ముందుగా తమ అనుచరులను ఒక స్థాయి నాయకులందరినీ కూడా వాళ్ళు భవిష్యత్తులో చేరబోయేటటువంటి పార్టీలో వాళ్ళని చేర్పించిన తర్వాత వీళ్ళు వెళ్ళడము అనేటటువంటిది చాలా సందర్భాల్లో గతంలో చూసినటువంటి అనుభవాన్ని మనం దృష్టిలోకి తీసుకున్నట్లయితే ముధోల్ నియోజకవర్గం నిర్మల్ జిల్లాలోని ముధోల్ నియోజకవర్గానికి చెందినటువంటి రామారావు పటేల్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన ఇటీవలే బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా బీజేపీలో చేరినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గత ఎన్నికల సందర్భంలో ఈయనకు కుడిభుజంగా వ్యవహరించినటువంటి అప్పాల గణేష్ చక్రవర్తి, నిర్మల్ కు సంబంధించినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరించినటువంటి అప్పాల గణేష్ చక్రవర్తి కూడా ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి అనుభవాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇద్దరు బలమైనటువంటి నాయకులు బీజేపీలోకి వెళ్ళినటువంటి ఆ యొక్క క్రమంలోనే రాబోయే రోజులు అంటే ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, లేదా ఆయన ముందస్తు ప్రణాళిక అని కూడా మనం అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈయన మహేశ్వర్ రెడ్డి రాబోయే రోజుల్లో బీజేపీలో చేరుతారు అనేటటువంటి ఈ యొక్క వార్తలకు ఇది పూర్తిగా ఈ యొక్క సందర్భం బలాన్ని చేకూరుస్తున్నట్లుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రణయ్, థ్యాంక్ యూ జోషి.